ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమున అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన దేవునికి అండ్ అంకుల్కి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మొదట మనం ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుందాం. మనము దేవుని వాక్యం వినాలని అనుకున్న ముందు మొదట మనము మన హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనము ఫస్ట్ దేవునితో ఆయన స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన వాక్యాన్ని మన హృదయంలో నాటబడుతుంది. మనము రైతులు ఎప్పుడైనా సరే విత్తనాలు నాటాలనుకున్నప్పుడు అలా వెళ్ళిపోయి అలా విత్తనాలు చల్లేసారు, దాన్ని తవ్వి దాన్ని బాగా సేద్యపరిచి అప్పుడు దాని లోపల విత్తనాలు నాటుతారు. మన హృదయం అనేది కూడా అలాంటిదే. మన హృదయాన్ని మనము సేద్యపరచుకోకుండా దాన్ని లోతుకి తవ్వకుండా లోపలున్న చెత్త, రాళ్ళు, రప్పలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తొలగించకుండా విత్తనాలు నాటేస్తే అవి చనిపోతాయి, ఎదగవు. అలాగే దేవుని వాక్యము మన జీవితంలో కూడా పనిచేయాలంటే మొదట మన హృదయం అనే ఒక నేలను తవ్వి రాళ్ళు అడ్డుగా ఏమున్నా ఏ రాళ్ళైనా అది పాపమైనా ఇంకేదైనా దేవుడు మార్చుకోమని చెప్తున్నట్లయితే అది మనం మార్చుకుంటున్నప్పుడు మన హృదయంలో ఆయన వాక్యం అనేది నాటబడి అది ఎదుగుతుంది, అది నూరంతలుగా ఫలిస్తుంది. ఆ ఫలింపుని మనం పొందుకోవాలనుకున్నప్పుడు దానికి ముందు మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఈరోజు కూడా మనం ఆయన వాక్యం వినే ముందు మొదట ఫస్ట్ మనం ఆయన్ని ఒక 2 నిమిషాలు స్తుతిద్దాం. ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించినప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడ వచ్చి ఆయన కార్యాన్ని జరిగించుటకు సిద్ధంగా ఉంటారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇక్కడ కార్యాలని మన జీవితాల్లో అద్భుతాలు, మిరకల్స్ జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆయన యొక్క సన్నిధిని మనకి ఇక్కడ కావాలి. సో మొదట మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభా మరి నీ వాక్యాన్ని వినుటకు ప్రభా మరి అందరితో పంచుకున్నటకు మరి మా అందరికి ఇచ్చినటువంటి కృపను, భాగ్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ప్రభా మరి ఈ దినమున మరి లేచి తండ్రి మరి మాకు ఒక నూతన జీవితాన్ని ప్రభా మరొక ఉదయాన్ని కలుగు చేస్తున్నావు ప్రభా మా జీవితాల్లో తండ్రి. మరి మేము వచ్చి ప్రభా మరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చినటువంటి సదుపాయములన్నిటిని ప్రభా మరి బిల్డింగ్ని కానీ ప్రభా రూమ్ని కానీ మరి అంకుల్ని కానీ మరి వాళ్ళ మినిస్ట్రీని కానీ అంతటిని బట్టి ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభా మరి ఆశతోనూ మరి దప్పికతోనూ దాహంతోనూ వచ్చి ఉన్నారు ప్రభా. మరి వారి యొక్క హృదయ వాంఛలను, వారి యొక్క దప్పికలను తండ్రి, వారి యొక్క ఆకలిని ప్రభా నీ యొక్క వాక్యంతో నింపండి తండ్రి. మరి నీ వాక్యము ప్రభా మాత్రమే ఎటువంటి ఆకలినైనా దప్పికలైనా తీర్చగలదు ప్రభా. లోకంలో ఇచ్చే ఏది తండ్రి మరి ఆ దప్పికను కానీ ఆ ఆకలిని కానీ తీర్చలేదు ప్రభా. మరి నీ సన్నిధిలోకి వచ్చి మరి నీ సన్నిధిలో మరి మేము మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా మధ్య ఉండండి ప్రభా, నీ కార్యం జరిగించండి దేవా, ఇక్కడ నీ చిత్తాన్ని జరిగించండి తండ్రి. మా మధ్య మీ యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించమని తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా మా హృదయాల్ని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రభా మరి మా హృదయాల్ని సేద్యపరచుకున్నటకు మరి మాలో ఉన్న ఆ ఒక అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలను, రాళ్లను అన్నిటినీ తొలగించుకొని ప్రభా నీ వాక్యం వినటకు మా హృదయాన్ని సిద్ధపరచుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము వాక్యం చదువుకుందామండి. మొదట 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఎవరైనా చదువుతారండి? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదవండి. మొత్తం చదవండి. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలి? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమని. అందుకు ఆమె, నీ దాసురాలనైన
పెట్టాను. ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవివ్వగా ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయాడు. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. ఆమేన్. దేవుని నామం వందనాలండి. హల్లెలూయా. ఈ యొక్క కథను మనము మరొకసారి ఇప్పుడు చదివారు కదా సిస్టర్, మరొకసారి మనం చూస్తే ఒక విధవరాలు ఆమె భర్త చనిపోయారని చెప్పి ఆమె ఎన్నో అప్పులు పాలైపోతే ఆమెకి ఏం చేయాలో తెలియక ఒక ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయమని అడుగుతుంది. ఆయనని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముందని అడిగి అది ఆమె దగ్గర ఒక చిన్న దీపం నూనె గిన్నె మాత్రమే ఉందని చెప్పింది. ఆ నూనెను తీసుకొని ఇంటికి పోయి ఎన్ని జాడి తెలుగులో ఏమో పాత్రలు ఎన్ని పాత్రలు అయితే మీరు సేకరిస్తారు అన్నిటినీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి వాటిలో ఈ నూనెను పోయమని చెప్పారన్నమాట. వాళ్ళు అలా పోయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని పాత్రలు నిండిపోతా ఉన్నాయి. ఎంతవరకు అంటే ఇంకా పాత్రలు ఇంకా లేవు అన్నంత వరకు అంత నూనె నిండిపోయింది. వాళ్ళ ఇంటి నిండా నూనెతో ఆ పాత్రలు నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ ఈ స్టోరీ మనం చూసుకుంటే ఆమె జీవితంలోంచి మనం కొన్ని వాక్యం గురించి, దేవుని వాక్యం గురించి కొన్ని సూక్ష్మంగా మనము చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అవసరం కానీ మనము ఏదైనా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము మొదట మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలు వాళ్ళు వీళ్ళు లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర పరిగెడుతూ ఉంటాం. అందరికంటే ఫస్ట్ ఫ్రెండ్ మన తోబుట్టు మనతో పాటు ఉండేది ఎవరంటే యేసయ్య. మనం మొదట ఆయన దగ్గరికి పరిగెత్తాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒకప్పుడు దేవుడు యేసయ్య లోకానికి రాకముందు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది అంత సులభం కాదు. ఎవరో ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, లేదా యాజకులు ఉంటే యాజకుల దగ్గరికి వెళ్ళి అక్కడే మాట్లాడి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి వర్తమానం తిరిగి ఇస్తారు. కానీ ఇప్పుడు యేసయ్య మన కొరకు సిలువ పైన మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన పైన తీసుకొని ఆ బలియాగం చేసినప్పుడు మనము తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళుటకు ఆయన ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఇలాంటి అవకాశము మన అందరికీ ఉంది. ఎంతమందికి ఉందంటే అడుగువారి ప్రతి ఒక్కరికి ఉంది. అది ఇలాంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి అవసరత కానీ లేదా ఏదైనా కష్టం కానీ ఏదైనా అనారోగ్యం కానీ ఏదొచ్చినా సరే ఒక విశ్వాసం అనే గింజతో, చిన్న గింజ, ఈరోజు మనము మన జీవితంలో మన హృదయంలో చిన్న చిన్న గింజలు నాటుకుందామండి. విశ్వాసం అనే చిన్న గింజను ఈరోజు మనం నాటుకుందాం. సో ఫస్ట్ దేవుణ్ణి మనం సహాయం అడగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వరకు ఎవరైనా చదువుతారండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7. ఓకే, ఆమేన్. ఇక్కడ చూస్తే ఈ వాక్యంలో మన హృదయంలో ఎలాంటి కలవరింత కానీ ఎలాంటి తొందరపాటు కానీ దేన్ని గురించి చింతించకుండా మొదట దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. అది ఎలా చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా. అంటే దేవుడు ఇవ్వకముందే మనం ఒక కృతజ్ఞతతో ఆల్రెడీ ఇచ్చేశారనే విశ్వాసంతో నమ్మి ఆయనకి మనము ప్రార్థన చేయాలని ఉంది. మనము చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు
అవిశ్వాసంతోనో అయితే అయిద్దిలే లేకపోతే అవ్వదులే అనే అవిశ్వాసంతో ఉంటాము. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము ఒక విశ్వాసం అనే చిన్న గింజనుతో మనము మన హృదయంలో నాటుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాక్య ప్రకారముగా ఆయన మనకి అనుగ్రహిస్తారని. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొని మనకి కలిగినవని ఎరుగుదాం. తన సహోదరుడు మరణకాలము కానీ చాలు వరకు 15 వరకు చాలు. ఇక్కడ ఏమని ఉందంటే మరొకసారి చదువుతాము. మన వేడుకొనినవి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనం అడిగినవన్నీ మనం పొందుకుంటామనే విశ్వాసము కలిగి దేవుని దగ్గరికి రావాలని మనం ప్రార్థించేటప్పుడు అటువంటి విశ్వాసం గల ప్రార్థనతో చేయాలి. నేను మొదట చెప్పాను కదండి, మన సహాయం కావాలనుకున్నప్పుడు మనము అటు ఇటు తిరగకుండా కీర్తనలో ఉంటుంది 121వ కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నేను నా సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. సో ఈ భూమి ఆకాశము సమస్తమును సృష్టించిన దేవాది దేవుని దగ్గరికి మాత్రమే మనం వెళ్ళినప్పుడు మనకు సమాధానం అనేది దొరుకుతుంది. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చేయగలరేమో సహాయము, కానీ ఈ భూమిని సమస్తమును సృష్టించి ఈవెన్ మిమ్మల్ని సృష్టించిన ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి మన పేరు తెలుసు, మన తలపైన ప్రతి వెంట్రుక తెలుసు, ఎన్ని ఉన్నాయో కూడా తెలుసు, మనము ఆలోచనలు అన్నీ తెలుసు, ముందే అన్నీ ఎరిగి ఉన్న దేవుడు. మనం ఆయన దగ్గరికి రాకముందే మన గురించిన సమస్తం ఆయనకి ఎరిగి ఉన్నాడు. అటువంటి దేవాది దేవుని దగ్గరికి మనం మొదట ఆయన దగ్గరికి వెళ్ళాలండి. ఇది మొదటి మాట. రెండో మాట చూసుకుంటే, ఆమె విధవరాలు ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు ఆయన అడిగినప్పుడు నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు కొంచెం నూనె మాత్రమే ఉందని చెప్పింది. ఆమె ఇల్లంతటలో ఆ నూనె అనేది చాలా చిన్నది, అసలు అది దేనికి పనికిరాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నేను ఒక చిన్న ఇంత స్వీట్ ముక్క తీసుకొచ్చి ఇది అందరికీ పంచాలంటే ఎంతమందికి వస్తుంది? ఇంత చిన్న చాక్లెట్ ముక్క తీసుకొచ్చి రాదు అది. కానీ అసలు అది ఇవ్వటానికైనా దాని గురించి చెప్పడానికైనా నేను తీసుకొచ్చి ఇక అందరు పంచుకోండి అంటే, నేను యూఎస్ నుంచి ఇంత చిన్న చాక్లెట్ తెచ్చాను మీరు అందరు పంచుకోండి అంటే అది చాలా ఇదిగా ఉంటుంది. అలాగే కానీ దేవుని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అది చిన్నదైనా ఎంతదైనా సరే విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన దాన్ని ఆశీర్వదించి దాన్ని నూరంతలుగా దాన్ని ఫలింపులోకి తీసుకొస్తారు. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి. ఇక్కడ చూస్తే ఆయన దగ్గరికి అందరినీ తీసుకొచ్చారు. వాళ్ళకున్న ఈ రోగమైనా లేకపోతే దెయ్యం పట్టినా లేకపోతే ఇంకా ఎలాంటిది ఉన్నా సరే, అరే ఇది దేవుడు చేయగలడా అనే అవిశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి అందరినీ తీసుకొచ్చారంట. అండ్ అన్నిటికంటే గొప్పది వాక్యం ఇక్కడ ఏమనుందంటే ఆయన అందరినీ స్వస్థపరిచాను అని ఉంది. ఇందులో ఒకరినిద్దరిని పేరు చూసా నువ్వు దాన్ని నిన్ను ఇస్తాను, నువ్వు దాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్పలేదు. అక్కడికి ఆయన దగ్గరికి ఎంతమందిని అయితే తీసుకొచ్చారో వారందరినీ స్వస్థపరిచారు, అందరికీ ఆయన విడుదలను అనుగ్రహించారు, అందరినీ ఆయన రక్షించారు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని. ఇంకొకటి చూసుకుందాం, యోహాను సువార్త
యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇదొక చిన్న స్టోరీ అండి. యేసయ్య ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఎంతమందిని వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి ఎంతమందిని ఇచ్చారో తెలుసా? 5,000 మందికి. ఆ 5,000 మందికి ఇచ్చిన ఆ రొట్టె ముక్కలు కానీ ఆ చేపలు కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఆ చిన్న పిల్లవాడు ఇక్కడ జనాలు 5,000 మంది అనేది ఉట్టి మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళని పిల్లల్ని కౌంట్ చేయలేదు అక్కడ. ఆ 5,000 మందిని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు ఈ బిల్డింగ్ మొత్తం తీసుకొచ్చి ఎంతోమంది దగ్గర ఆ చిన్న రొట్టెలు ఆ చిన్న చేపలను తీసుకొచ్చి ఇది మాత్రమే నా దగ్గర ఉన్నాయని ఆ పిల్లవాడు అసలు ఏ ధైర్యంతో చెప్పాడు? అసలు ఏం చేయొచ్చు అని చెప్పాడు. అయినా సరే అండ్ అక్కడ ఎంతోమంది ఉంటే ఆ చిన్న పిల్లవాడు అంటే అక్కడ దాని ముందు స్టోరీ మనం చూసుకుంటే వాళ్ళు ఒక రోజంతా అక్కడే ఉన్నారు. ఇంతమంది బయటకు వచ్చి ఒక ఎడారి లాంటి స్థలంలో ఇంతమంది వచ్చారన్నప్పుడు ఆ పిల్లవాడు మాత్రమే ఫుడ్ తీసుకొచ్చాడా? ఇంకెవరి దగ్గర లేదా? కానీ ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న కొద్ది ఫుడ్ అయినా సరే అందరికి ఇవ్వటానికి తను సిద్ధపడ్డాడు. అది దేవుని చేతిలో పెట్టడానికి తను సిద్ధపడ్డాడు. అంతమంది ఉన్నారు, అంతమందిలో ఒక పిల్లవాడు మాత్రమే తీసుకొచ్చాడా? మీరు ఆలోచించండి. సరే, తీసుకొచ్చిన అతను వెనుకాడకుండా దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించి దాన్ని విరిచి అంతమందికి అనేక మందికి ఆయన తిరిగి పంచిపెట్టారు. ఎంతగా అంటే మళ్ళీ 12 గంపలు మిగిలిపోయినంత వరకు ఎత్తి ఆయన్ని తీసుకొచ్చారు. ఇంకొక స్టోరీ చూస్తే నోవా కాలంలో ఆయన ఒక ఆర్క్ని ఏమంటారు, ఒక ఓడను తయారు చేసినప్పుడు అన్ని జంతువుల్ని దేవుడు ఆయన దగ్గరికి పంపించారని ఉంది. ఆ ఓడలోకి అన్ని జంతువులు ఒక జతలాగా వచ్చాయి. ఎంతకాలము ఆ ఓడలో వర్షం పడుతుంది అనేది నోవాకు తెలియదు, దేవుడు చెప్పలేదు. ఆ జంతువులు ఏం ఫుడ్ తింటాయో కూడా నోవాకు తెలియదు. ఇప్పుడంటే మనం గూగుల్ చేసి ఏదో చేసి తెలుసుకోవచ్చు ఏ జంతువుకి ఏది కావాలనేది. ఆ కాలంలో ఎవరికి ఏం కావాలో, ఏ జంతువు ఎంత తింటుందో, ఎంత కావాలో, ఏం తింటుందో ఏమీ తెలియదు. కానీ దేవుడు నోవా ఆ ఓడలో ఉన్నంత వరకు ఆ జంతువుల్ని కానీ అన్నిటిని కానీ దేవుడే పోషించారు. తను కొద్దిపాటి తనతో పాటు ఉన్న కొద్దిపాటి ఫుడ్ని మాత్రమే తను పట్టుకెళ్తే మొదట మిగతాది దేవుడు దాన్ని ఆశీర్వదించి ఎంతగానో ఫలింపులోకి తీసుకొచ్చారు. సో మన జీవితంలో కూడా మన దగ్గరున్న కొద్ది దానైనా సరే అది మన దగ్గరున్న మనము దశంభాగములు కానీ లేదా మనం ఇచ్చే కానుకలు కానీ లేదా మనకి దేవుడిచ్చిన తలాంతులు అంటే టాలెంట్స్, గిఫ్ట్స్, దేవుని యొక్క రాజ్యంలో మనము పనిచేయడానికి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు మనకి. ఎన్నో వరములు, ఆత్మవరములు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి నానా విధములైనటువంటి వరాలు మనకి దేవుడి అనుగ్రహించున్నారు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు. మనము అది ఆయన చేతిలో పెట్టి ఆయన రాజ్యం కొరకు మనము దాన్ని ఉపయోగించినప్పుడు అది 100 ఆశీర్వదింపబడుతుంది. అది ఇచ్చేది కొద్దిదైనా సరే, కానుకైనా లేదా మన జీవితంలో ఉన్న వరాలైనా సరే, ఏదైనా సరే ఆయన రాజ్యంలో తిరిగి మనం ఇన్వెస్ట్ చేస్తే, ఆయన రాజ్యానికి తిరిగి మనం అప్పగిస్తే అది 100 ఆశీర్వాదం. ఈరోజు ఆ చిన్న పిల్లవాడి గురించి మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చదువుకుంటున్నాం. అక్కడున్న వాళ్ళలో ఎవరి గురించి మనము చదువుకోలేదు, కానీ ఆ చిన్ని పిల్లవాడి యొక్క సాక్ష్యాన్ని ఈ రోజు వరకు మనము చదువుకుంటున్నాం. అంతటి గొప్ప ఆశీర్వాదం ఆ పిల్లవాడిని కలిగింది. మూడవదిగా మనము ఆ విధవరాలు ఆమెకి ఇచ్చిన ఒక అసైన్మెంట్ ఏంటంటే చుట్టుపక్కల పొరుగు వారు అందరి ఇంటికి వెళ్ళి అన్ని ఖాళీ పాత్రలు తీసుకొని రమ్మన్నారు. ఆమె ఒక 4 పాత్రలు తెచ్చుకొని ఇంక జాలే అని అనుకుని ఉంటే ఆ 4 పాత్రలతోనే అయిపోయేది నూనె. ఆమె ఎన్ని పాత్రలు అయితే తెచ్చుకోగలిగిందో, అరే నేను ఖాళీ పాత్రలు తెస్తే నాకేమొచ్చింది, ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే బాగుపడతాను కానీ నాకు ఈ పాత్రతో నేనేం చేసుకుంటాను, ఖాళీ పాత్రలు అమ్మితే నాకేమీ రాదు కదా అని అనుకోవచ్చు, అవిశ్వాసం. కానీ ఆమె అవిశ్వాసం అనేది లేకుండా ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో అంటే దేవుని వాక్యంగా స్వీకరించి ఆ వాక్యాన్ని ఆమె సూచా తప్పకుండా పాటించినప్పుడు ఆమె ఇంటి నిండా నింపుకొని పాత్రలన్నీ నిండిపోయాయి.
నూనెతో నిండుని. ఎంతగా అంటే ఆమె జీవిత కాలం అంతా ఆ పాత్రలో ఉండిన ఆ నూనెని అమ్ముకొని బతకగలిగేంత, అప్పులు తీర్చేసి అది పోగా దానిపైన ఆమె జీవితాన్ని జీవించగలిగేంతగా దేవుడు ఆశీర్వదించారు. సో ఈరోజు కూడా మన యొక్క అద్భుతాలని, దేవుడు చేసే ఆ మిరకల్ని మనం ఆపుకుంటున్నామే కానీ మన అవిశ్వాసంతోనో, లేకపోతే మన సొంత ఆలోచనలతోనో, లేకపోతే మన ఒక అడ్డంకులతో మనం మాత్రమే ఆపుకుంటున్నాం. మనం గనక దేవుని వాక్యానికి విధేయత చూపించి మనము, దేవుడు ఏ పని అయితే చెప్తారు, నువ్వు నీ జీవితంలోంచి ఇది నువ్వు పక్కన పెట్టాలి, నీ జీవితంలోంచి ఇది నువ్వు తెచ్చుకోవాలి, లేకపోతే నువ్వు ఇలా బైబిల్ ఇంకా ఎక్కువ చదవాలి, లేదా నువ్వు ఇంకా ఎక్కువగా దేవునితో సమయం గడపాలి, ఈరోజు నువ్వు ఆ ఫ్రెండ్స్తోంచి వెళ్ళొద్దు, ఈరోజు నీ జీవితాన్ని ఇలా మార్చుకో, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, లేదా అలా దేవుడు ఏ వాక్యం చెప్తుంటే, ఈరోజు దేవుడు మీతో ఏ మాట మాట్లాడుతుంటే, మీరు ఇప్పుడు దాకా చేసిన పని ఏదున్నా సరే అది చేయొద్దు అని చెప్తున్నప్పుడు, లేదా మీ ఇంట్లోంచి ఏదైనా తీసేయాలన్నా, ఏదైనా కొత్త తెచ్చుకోవాలన్నా, అది దేవుని చెప్పినప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు మీకు దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ ఒక మిరకల్ అనేది, ఆ అద్భుత కార్యం అనేది మీ జీవితంలో జరుగుతుంది. మనం దేవుడు చెప్పినట్టు చేయకుండా మనకు అద్భుతాలు జరగాలంటే జరగవు. ఆయన ఏదైతే చెప్తారో అది ఆ రకంగా చేసినప్పుడే ఆ అద్భుతం అనేది జరుగుతుంది. సో ఈరోజు మీ జీవితంలో మీ యొక్క హృదయంలో దేవుడు మీకు ఇచ్చిన ఏ తలాంతు ఉందో ఆ తలాంతుని దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు వాడటానికి మీరు ఈరోజు సిద్ధపాటు కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు ఒకరోజు తిరిగి రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరి దగ్గర లెక్క అడుగుతారు. ఒక్కసారి ఒక చిన్న వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 42 వరకు చదవండి. మత్తయి సువార్త 24, 37 నుంచి 42 వరకు. అక్కడ చాలు. సో ఇక్కడ చూస్తే దేవుని రాకడ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. దేవుడు ఏ రోజైనా రావచ్చు, ఈ క్షణంలోనైనా రావచ్చు. దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన మొదట తీసుకుంటారంట. మనం ఆయన్ని సమక్షంలో నుంచున్నప్పుడు ఆయనకి సమాధానం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ఆయన్ని ఎరిగి ఉన్నామా? అసలు ఆయన మన దేవుడు, ఆయనే మన రక్షకుడు అని మీకు ఆ రిలేషన్షిప్ ఉందా దేవునితో? మనం మొదట అది కనుక లేకపోతే ఫస్ట్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయనతో మొదట మనము ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఆయనే మన ప్రభు, మన రక్షకుడు. ఆయన ద్వారా మాత్రమే నేను చేసిన ప్రతి పాపము కడగబడింది, ఆయన రక్తంలో కడగబడిందని మనం మొదట నమ్మి అంగీకరించినప్పుడు మాత్రమే ఆయనతో ఒక రిలేషన్షిప్ అనేది వస్తుంది. ఆ రిలేషన్షిప్ లేకుండా మనము ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత చారిటీ దాన ధర్మాలు ఎన్ని చేసినా అవి చల్లవు. అవేవి అంత చిత్తు కాగితాలు లాంటివే దేవుని ముందు. సో దేవుని దగ్గర మొదట మనము ఆ రిలేషన్షిప్ అనేది మొదట మనము వెతకాలి. ఇంకొక చిన్న వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయము 14 నుండి 30 వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వరకు. దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి
5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి ఈ 5 తలాంతులు సంపాదించితివని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించాను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించితివని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండివి, నీవు అనేకమైన వాటి మీద నియమించను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట పోయేవాడును, చల్లిన చోట పంట పుచ్చుకొని వాడునైనా కఠినుడు పని నేను ఎరుగులేదు. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టింది. ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట పోయేవాడును, చల్లిన చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొక్క ఉంచి ఉంచవలసి ఉండేది. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని అని చెప్పి ఆ తలాంతులను వారి యొద్ద నుండి తీసుకొని 10 తలాంతులు గల వారికి కలిగిన ప్రతి వారికి ఇవ్వబడును. అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యొద్ద నుండి వారికి కలిగి ఉన్నది తీసివే. ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయును. అక్కడ ఏర్పాటును ఓకే, చాలా ఓకే ఓకే. సో ఇక్కడ మనము ఈ కథ నుంచి చూస్తే దేవుడు ఒక అందరికీ వారి వారి యొక్క సామర్థ్యం చొప్పున కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళున్నారంట. మన జీవితంలో కూడా ఇక్కడ ఉన్న అందరికీ ఆయన మన యొక్క సామర్థ్యం చొప్పున కొన్ని తలాంతులు ఇచ్చున్నారు. నాకంటూ ఏమీ తలాంతులు లేవు, నాకంటూ ఏమీ గిఫ్ట్స్ లేవు, నాకంటూ ఏమీ టాలెంట్స్ లేవు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అది తెలియకపోవచ్చు, మీకు ఏం గిఫ్ట్స్ ఉన్నాయి, ఏం టాలెంట్స్ ఉన్నాయో, లేకపోతే మీకు ఏమి చేయగలరు అనేది మీకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఆయన అయితే అందరికీ ఏదో ఒక వరాన్ని అయితే ఇచ్చున్నారు. అది వాక్యంలో రాయబడి ఉంది, ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంది. అది కాక మన జీవితంతో ఏం చేశామనేది లెక్క అప్పచెప్పవాలను అని రాయబడి ఉంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఆయన ఇచ్చిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలంటాం. లెక్క అప్పచెప్పకపోతే ఆ చివరి చెడ్డదాసునికి ఏం చేశాడంటే, అతను ఇచ్చిన దాన్ని పోగొట్టుకోలేదు, ఇచ్చిన దాన్ని ఎక్కడ పడేయలేదు, ఎవరికి వేరే వాళ్ళకి దుబారా చేయలేదు, తను తీసుకెళ్ళి దాచిపెట్టాడంట. అయినా సరే దేవుడు లెక్క అడుగుతున్నారు. మనం కూడా అనుకోవచ్చు, నేనేం చేయట్లేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నా జీవితం అంతా బాగానే ఉంది కదా, నేను ఎవరికి హాని చేయట్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతున్నారు. దాన్ని ఇచ్చిన దాన్ని ఆయన రాజ్యంలో మనము ఉపయోగించాలి. అది ఏ టాలెంట్ అయినా ఏదైనా సరే, మనకి దేవుడు ఏదైతే ఇచ్చున్నారో ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అది మన బాధ్యత. ఇంకొక స్టోరీ చూస్తే, ఇది నేను చిన్నగా చెప్తానండి. 10 కన్యకలు అనే స్టోరీ ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే 1 నుంచి 13 వరకు ఉంటుంది. 5 బుద్ధిగల కన్యకలు ఉంటారు, ఇంకొక 5 బుద్ధి లేని కన్యకలు ఉంటారు అన్నమాట. వాళ్ళలో 5 వారి దివిటీల్లో నూనె పోసుకొని వెళ్తారు, ఇంకొకళ్ళు నూనె తెచ్చుకోకుండా వెళ్తారు. ఆ 10 మంది పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైందని చెప్పి వాళ్ళందరూ నిద్రపోతారంట. ఒక టైం వచ్చినప్పుడు సడన్గా ఒక ఏడుపు అనేది, కేక్ అనేది వేయబడుతుంది. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపరచుకోండి అని. ఆ సిద్ధపాటు ఉన్న
ఆ బుద్ధిక గల 5 కన్యకలు వాళ్ళ దివిటీలు తీసుకొని వాళ్ళు ఆయిల్, ఆ నూనెను పోసుకొని వారికి ఉన్న ఒత్తును వాళ్ళు కత్తిరించి వాళ్ళు ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. బుద్ధి లేని కన్యకలు ఏమైందంటే వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, నూనె లేదు. వాళ్ళు ఏం చేశారు? నూనె లేకపోవడం వల్ల వాళ్ళు బుద్ధిక గల కన్యకలను అడుగుతారు, మాకు మీ నూనెను కొంచెం ఇవ్వండి అని. వాళ్ళు, మా దగ్గర ఉన్నది మీకు మాకు సరిపోదు, మీరు పోయి ఇచ్చే వాళ్ళని అడిగి తెచ్చుకోండి అని ఉంటుంది. ఇక్కడ చూస్తే వాళ్ళు వెళ్ళి ఆయిల్ తెచ్చుకొని వచ్చేసరికి పెళ్లి కుమారుడు వస్తాడు, లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత తలుపులు అనేది మూసివేయబడుతుంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఎంత తలుపులు కొట్టినా నువ్వెవరో నాకు తెలియదు అని అంటారు. సో ఇక్కడ దీని నుంచి మనము చిన్నగా ఏం చూసుకోవచ్చు అంటే, ఒక చిన్న వాక్యము, అందరూ దివిటీలు పట్టుకొని బయటకు వచ్చారు. అందరి దగ్గర ఒత్తులు, అందరి దగ్గర దీపాలు ఉన్నాయి. కానీ 5 మాత్రమే సిద్ధపడ్డారు. వాళ్ళు ముందు చూపుతూ వచ్చారు. 5 మాత్రమే ఆయిల్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఆ నూనెని మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అనేది పరిశుద్ధాత్మ దేవునితో సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మడు మనలో ఎప్పుడు వస్తాడంటే, మనము ఆయనతో ఒక దేవుని, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే మన జీవితంలో, మన హృదయంలో ఆయన వస్తారనమాట. మన పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకెళ్ళి మనతో ఉన్న రిలేషన్షిప్ అది ఇంకొకరికి ఇవ్వలేము. మన అమ్మమ్మలు, తాతలు లేదా అమ్మలు చేసిన ప్రార్థనలు, లేకపోతే వారి రక్షణను బట్టి మనం రక్షింపబడము. మనకంటూ ఒక సొంతగా దేవునితో రిలేషన్షిప్ ఉండాలి. ఎవరో చేసిన దానికి మనకు రక్షణ అనేది రాదు. ప్రతి ఒక్కరికి సొంతగా దేవుని, ప్రతి ఒక్కరు వారి సొంతగా దేవునికి అంగీకరించాలి ఆయన రక్షకుడని. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి వస్తారు. ఇంకొకటి చూసుకుంటే, ఆ తలుపులు అనేది కొంత సమయం వరకు మాత్రమే తీయబడి ఉంది. మనము అనుకోవచ్చు, సరే ఇంకా సమయం ఉందిలే, లాస్ట్ మినిట్లో దేవుని అంగీకరించి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోదాంలే, అప్పుడు చేసుకోవచ్చు అనుకోవచ్చు. మనం అనుకున్నంతసేపు ఆ తలుపులు అనేవి తెరిచి ఉంచబడవు. కొద్ది సమయం మాత్రమే తెరిచి ఉంచబడతాయి. ఆ సమయంలో మాత్రమే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలము. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. తర్వాత కనుక వెళ్ళొచ్చు అనుకుంటే తలుపులు ఎప్పుడు మూయబడతాయో తెలియదు. ఆయన అంటారు లాస్ట్లో, నువ్వెవరో నేను ఎరుగును అని అంటారు. నీ నామంలో మేము ఇవి చేసాము, అవి చేసాము, మేము చర్చికి వచ్చాము, లేకపోతే కానుకలు ఇచ్చాము, ఇంతింత డబ్బులు ఇచ్చాము, మేము ఇంతింత ధర్మాలు చేసాము, ఇన్ని మంచి పనులు చేసామని అనుకోవచ్చు. కానీ అవి ఏవి పనికిరావు. మనము మొదట దేవునితో ఆయన సొంతగా రక్షకుడిని అంగీకరిస్తేనే మనము ఆయనతో రిలేషన్షిప్లోకి వెళ్ళగలం, ఆ ద్వారం లోపలికి వెళ్ళగలం. అది లేకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థమే. అది వెళ్ళిన తర్వాత మనం చేసే ప్రతిదీ లెక్క పెరుగుతుంది. కానీ దాని లేకుండా, దేవునితో రిలేషన్షిప్ లేకుండా మనం ఎన్ని చేసినా ఎంత వ్యర్థంగానే ఉంటుంది. సో ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మనం ఒక 2 నిమిషాలు తల ఉంచుకొని, మొదట దేవునితో మీకు ఆ రిలేషన్షిప్ ఉందా లేదా, మీకు దేవునికి అడ్డుగా ఈరోజు ఏముందో 1 నిమిషం ఆలోచించుకుందాం. ఇంకా దేవుని దగ్గరికి రావడానికి మీకు అడ్డుగా ఏది ఉంది, ఇంకా దేవుని దగ్గరికి కంప్లీట్గా మిమ్మల్ని సమర్పించుకోవడానికి మీకున్న ఆ తలాంతులు కానీ ఏదైనా సరే సమర్పించుకోవడానికి అడ్డుగా ఏది ఉంది, మీ కానుకలు కానీ దశంభాగములు కానీ ఏదైనా, అవన్నీ కాదు. మీతో దేవునితో రిలేషన్షిప్ ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీ తలాంతులు, మీకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వబడిన ప్రతి ఒక్క టాలెంట్, గిఫ్ట్స్, ఈవెన్ మనీ అయినా ఏదైనా సరే, అది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆ దేవుని కింగ్డంలో ఉందా లేదా? అవన్నీ మీరు చెక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరం తలలో ఉంచుకొని మన హృదయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. మనం పరీక్షించుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పరిశుద్ధాత్మ దేవుని మనము ఆహ్వానిద్దాము, అడుగుదాం ఆయన్ని.
దేవుడి మీతో ఏమైనా మాట్లాడుతున్నట్లయితే దాన్ని మీరు మీ హృదయంలో నాటుకోవడానికి, అది ఏదైనా తొలగించాలని అన్నట్లయితే అది తొలగించడానికైనా ఈరోజు మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. తీర్మానం చేసుకోండి దేవునితో ఆ రిలేషన్షిప్ పొందుకోవడానికి తీర్మానం చేసుకోండి. మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. అది మొదటి స్టెప్. ఎంతోమంది ఈ ఇయర్ని చూడడానికి లేదా ఈ రోజును చూడడానికి అవకాశం లేకుండా కన్నుమూసి ఉన్నారు. దేవుడు మనకి ఇంకొక రోజుని మనకి ఒక గిఫ్ట్గా ఇచ్చున్నారు. ఈ రోజు మనం దాన్ని మిస్ అవుతే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏంటో మనకు తెలియదు. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. లాస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియదు. మనం డోర్ ఎప్పుడో తెరిచినప్పుడు లాస్ట్లో వెళ్ళొచ్చులే అనుకుంటాం, మనకు తెలియదు ఎప్పుడు మూయబడుతుందో అనేది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, దేవా ప్రభా, నీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. తండ్రి, ఈరోజు ప్రభా మరి ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క సంఘాన్ని ప్రభా, ఈ కాంగ్రిగేషన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా తండ్రి, మరి దేవా మరి మీ యొక్క ఈ యొక్క కుటుంబంలో ప్రభా, మరి యొక్క కుటుంబంగా ఇక్కడ చిన్ని మందగా మేము చేరి ఉన్నాం ప్రభా. మరి ప్రతి ఒక్కరిని మీరు ఈరోజు దర్శించండి నాయన. వారి హృదయాల్లో వారికి మీకు అడ్డుగా ఉన్న ఏ ఒక్కటైనా సరే అది తొలగించడానికి వాళ్ళు సిద్ధపాటు కలిగి వాళ్ళు మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నప్పుడు తండ్రి, దాన్ని తొలగించటకు కూడా వారికి మీరే శక్తిని, భాగ్యాన్ని, ఆ ఒక శక్తిని దయచేయండి తండ్రి. ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వండి నాయన. వారు దాన్ని విడిచిపెట్టేటకు వారికి మీరే బుద్ధిని కలుగు చేయండి తండ్రి. వారి జీవితంలో మిమ్మల్ని ఇంకా దేవునిగా, రక్షకునిగా అంగీకరించుకునేలా ఈరోజు వాళ్ళ తీర్మానం చేసుకునేలాగా వారికి మీరే కృప దయచేయండి నాయన. మొదట ఆ స్టెప్ తీసుకునేందుకు వారి హృదయాన్ని మీరు సిద్ధపరచండి నాయన. వారి జీవితాలను మీరు ఈరోజు టచ్ చేయండి ప్రభా, మార్చండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మను వారిపైన దింపి తండ్రి, మీ యొక్క కార్యాన్ని జరిగించండి ప్రభా. మీరు వారి హృదయంలో తీసుకొస్తున్న ఆ మార్పులు ప్రభా, ఆ యొక్క లోతైనటువంటి ఆ ఒక అనుభవం ప్రభా వారు కలిగిలాగా ప్రభా, వారు మిమ్మల్ని దేవునిగా ఆ ఒక డీప్ అండ్ రిలేషన్షిప్ ఉండేలాగా ప్రభా, లోతైన అనుభవాన్ని వారు కలుగు చేయండి తండ్రి. ఈరోజే ప్రభా, మరి రేపు కాదు తండ్రి, ఎల్లుండి కాదు ప్రభా, ఈరోజు ఈ క్షణంలోనే ప్రభా వారి జీవితాలు మిమ్మల్ని మీకు సమర్పించుకునేలాగా సహాయం చేయండి తండ్రి. వారికి మీరు ఇచ్చిన ప్రతి టాలెంట్స్ని ప్రభా, ప్రతి గిఫ్ట్స్ని, ప్రతి దాన్ని ప్రభా మీ కింగ్డంలో, మీ రాజ్యంలో, మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగేలాగా దాన్ని వారికి తిరిగి మీరు నూరంతలుగా ఆశీర్వాదకరంగా వారికి మీరు తిరిగి అనుగ్రహించండి తండ్రి. వారు చేయ ప్రతి పనిని మీరు ఫలింపులోకి తీసుకురండి నాయన. వారికి ఉన్న ప్రతి అవసరాలను, అక్కర్లను మీరు తీర్చండి నాయన. వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటినీ తీర్చివేయండి ప్రభా. వారి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించండి నాయన. ఇక్కడ అనేక మందికి ప్రభా మరి మీ యొక్క ఆత్మ వరములను దయచేయండి తండ్రి. వారిని మీరు అనేక మందికి ఇంకా పరిచారకులుగా మరి మీరే వారిని ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడి నుంచి అనేక మందిని మీరు లేవనెత్తండి నాయన. గొప్ప ప్రవక్తరాలుగా అనేక మందికి తండ్రి ప్రార్థన యోధురాలుగా వారిని లేవనెత్తండి నాయన. ఇక్కడ నుంచి ప్రభా అనేక మంది ఇంకా సువార్త ప్రకటించే వారిలాగా ప్రభా అనేక మందిని లేవనెత్తండి నాయన. వారి జీవితాలను మీరు ఈరోజు టచ్ చేయండి ప్రభా. వారిని మరి మార్చండి తండ్రి. రేపు కాదు ప్రభా, ఈ క్షణంలోనే తండ్రి వారందరినీ టచ్ చేయండి ప్రభా. వారికి మీ యొక్క నూతన అభిషేకాన్ని, నూతన తైలాన్ని, నూతన ధాన్యాన్ని ప్రభా ఈరోజు ఈ క్షణంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయం వృధా చేసుకోకుండా ప్రభా ఈ క్షణంలోనే తండ్రి వారి జీవితాల్లో వారు మిమ్మల్ని ప్రార్థిస్తుండగా ప్రభా, నోరు తెరిచే మిమ్మల్ని అడుగుతుండగా ప్రభా ఈరోజు వారి నోటిని నిండుగా నింపండి నాయన. వారి హృదయాల్ని పొంగి పొరులంతగా ప్రభా మీ యొక్క నూనెతో, మీ యొక్క అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేసిన ఈ ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా. ఎంతమంది అయితే తండ్రి వారి జీవితాలను సమర్పించుకున్నారో, ఎంతమంది అయితే ప్రభా వారి యొక్క తీర్మానాలు చేసుకొని ఉన్నారో ప్రభా, వాటిని మీరు ఆలకిస్తూ వాటిని అంగీకరిస్తూ తండ్రి వారు తిరిగి మీరు వారి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నారని విశ్వాసంలో నమ్ముతూ
తండ్రి, ప్రభు, రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ జీవం గల నామంలో ప్రార్థించి వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.